హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధిరెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మెటీరియల్ అన్బాక్సింగ్ అనమాట. సో ఇది నార్మల్గా కుందన్స్ కాదండి, ఇవన్నీ చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారు అనమాట. క్లిప్ స్టోన్స్ కానీ, బ్రోచ్ పిన్స్, కట్ బీడ్స్, సీక్వెన్సెస్, ఫ్లవర్ సీక్వెన్సెస్, ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో అందుకనేసి నేను లిమిటెడ్ స్టాక్ అయితే తెప్పించాను. సో చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి కలెక్షన్, అసలు ఏ కలర్స్ తెప్పించాను అనేసి. ఫస్ట్ అయితే ఇది ట్రాన్స్పరెంట్ షీట్ అంటారు కదండి, సో అదన్నమాట నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ షీట్ అండి. సో చూడండి, మనకి ఇప్పుడు సెంటర్ క్లిప్స్ కానీ, బ్రాచ్ పిన్స్ కానీ, ఏదైనా డిజైన్స్కి బాగా యూజ్ చేస్తున్నారు కదా ఈ ట్రాన్స్పరెంట్ షీట్ అనేది. ఓహెచ్పి షీట్ అంటారు కదా, సో అదన్నమాట. సో ఇదైతే మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గానే ఉందండి. ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్గా రెడీ టు డిస్పాచ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే కన్ఫర్మ్ బుక్ చేసుకోండి. ఇది 1 పీస్ వచ్చేసరికి మీకు 6 రూపీస్ పడుతుంది షీట్. నెక్స్ట్ వచ్చేసి వీటిల్లో ఇవన్నీ కూడా షుగర్ బీట్స్ అనమాట. ఈ షుగర్ బీట్స్లో కలర్స్ చూడండి, ఆల్మోస్ట్ 15 కలర్స్ దాకా ఉన్నాయి. సో ఇది వచ్చేసి గ్రీన్, ఇది వచ్చేసి ఒక లైట్ లావెండర్ అలా అంటారు కదా, సో ఆ కలర్ అండి. ఇది వచ్చేసి కట్ బీట్స్ అనమాట. ఇది ఓకే, ఈ తర్వాత చెప్తాను. ఇవి వచ్చేసి రెడ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. ఇది వచ్చేసి బేబీ పింక్, లెమన్ ఎల్లో, రాయల్ బ్లూ, ఇది వచ్చేసి కృష్ణా బ్లూ, ఇది వచ్చేసి మనకి యాంటిక్ కలర్ అంటారు కదా, సో అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది రెయిన్బో కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ పింక్ అనమాట. సో వీటితో ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి కట్ బీట్స్లో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి లైట్ పేస్టల్ షేడ్ లా వచ్చిందనమాట. పర్పుల్ డార్క్ వైన్ అంటారు కదా, సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కృష్ణా బ్లూ, అండ్ ఇది వచ్చేసి చూసారు కదా గోల్డ్లో మనకి రెయిన్బో కలర్ షేడ్ లా వచ్చిందనమాట ఈ కట్ బీట్స్. సో ఏంటి అంటే కలర్స్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కొన్ని కలర్స్ అర్థం కావట్లేదు, కానీ బట్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంకోటి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్, డార్క్ మెహందీ గ్రీన్ అంటారు కదా, సో ఆ కలరు. ఇది వచ్చేసి చూసారు కదా గోల్డ్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గోల్డ్లోనే రెయిన్బో వచ్చింది అనమాట, పైన ఇట్లా రెయిన్బో షేడ్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాను కదా కొంచెం ఎలా ఉందంటే ఆనియన్ కలర్లా ఉంది, డార్క్ ఆనియన్ కలర్లా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారు కదా మనకు ఆఫ్ వైట్ ఉంటుంది కదా, ఆఫ్ వైట్లో పైన రెయిన్బో షేడ్ వచ్చిందండి. ఇది వచ్చేసి గ్రీన్, ఇది వచ్చేసి లైట్ పింక్, ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ పింక్ అండి, ఇది వచ్చేసి లైట్ పింక్, ఇది వచ్చేసి చూసారు కదా రెడ్, మనకి రెడ్లో కూడా ఒక టైప్ ఆఫ్ రెడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ అనమాట. సో ఇవే కాకుండా చూడండి కట్ బీట్స్లో ఇంకా అంటే నేను ఆల్రెడీ క్యాటలాగ్లో అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేయడం వల్ల సేల్ అయింది అనమాట. సేల్ అయిన ఇట్లా పోసి ఇలా కవర్స్లో పెట్టాము. ఇవన్నీ కూడా కట్ బీట్స్ అండ్ షుగర్ బీట్స్ అనమాట. సో నేనైతే మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. కట్ బీట్స్ క్వాలిటీ ఎలా ఉంది, షైనింగ్ ఎలా ఉంది చూపించడానికి. సో చాలా అంటే చాలా బాగుందండి, షైనింగ్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. సో వీటి ప్రైస్ ఎంత అని అడుగుతారు ఖచ్చితంగా మీరు. ఇవి వచ్చేసి 10 grams 20 రూపీస్ అండి. సో ఆల్రెడీ మనం ఇది క్యాటలాగ్లో అప్లోడ్ చేసాము. బీట్స్ అనే కేటగిరీలో ఇవన్నీ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఏవి అంటే కట్ బీట్స్, ఇప్పుడు నేను చూపించిన షుగర్ బీట్స్ వచ్చేసి మీకు బీట్స్ అనే కేటగిరీలో ఉంటాయి. ఒకసారి క్యాటలాగ్లో చెక్ చేయండి ఎవరైతే పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నారో. సో నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ మనకి ఇందులో ఒక 15 షుగర్ బీట్స్లో ఒక 15 కలర్స్, ఈ కట్ బీట్స్లో ఒక 15 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. కట్ బీట్స్లో 20 దాకా ఉన్నట్టున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కొత్త షేప్ చెప్పాను కదా, ఇవి ఆల్రెడీ ఉన్నాయి బట్ నేను ఇప్పుడు దాకా తెప్పించలేదు. ఇవి వచ్చేసి వి షేప్ అన్నమాట. సో వీటిలో కూడా మనకి ఫుల్ ఒక 1 2 3 4 5 6 7 8 9 కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి. ఏ కలర్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. రెడ్, లైట్ గ్రీన్, స్కై బ్లూ, పింక్, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, డార్క్ గ్రీన్, బ్లూ, నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట, కింద ఉంది పర్పుల్ కలర్. సో ఈ కలర్స్ వరకు కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇవే కాదండి మనకి ఏంటి అంటే ఇవ్వండి ట్యూబ్ బీడ్స్ అంటున్నా, సారీ, ఇవి రెక్టాంగిల్స్. సో వీటిలో కూడా ఇప్పుడు నేను వీటిలో ఏ కలర్స్ అయితే చూపించానో ఆ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. సో ఏంటి అంటే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ క్యాటలాగ్లో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేయడం వల్ల సేల్ అవుతూ ఉన్నాయి. సో ఏంటి అంటే వీడియో చేయడం కుదరలేదండి, సో అందుకనేసి వీడియో చేయలేకపోయాను. ఆల్రెడీ కేటగిరీలో అప్లోడ్ చేయడం వల్ల క్యాటలాగ్లో మనకి సేల్ కూడా అవుతున్నాయి. ఒకసారి ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్రాచ్ పిన్స్ అనమాట. సో ఈ యాజ్ యూజువల్ ప్రైస్ ఏనండి 10 grams 20 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి బ్రాచ్ పిన్స్ అండి. మనకి
వీటి మీద ఓహెచ్పి షీట్ మీద చేస్తారు, లేకపోతే ఎండిఎఫ్ బేస్ మీద చేసి వీటికి స్టిక్ చేసుకుంటారు కదా. శారీ పిన్స్గా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మనకి శారీస్కి బ్రాచ్ పిన్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట డిజైన్ చేసుకొని. సో ఇది వచ్చేసి పీస్ వచ్చేసి, సో ఇది వచ్చేసి మీకు ప్రైస్ 1 పీస్ 2 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ట్యూబ్ బీడ్స్ అనమాట. సో డార్క్ గోల్డ్ ట్యూబ్ బీడ్స్, ఇవి వచ్చేసి 10 గ్రామ్స్ 20 రూపీస్ పడతాయి. సో ఇవన్నీ నార్మల్ కుందన్స్, 6K, ఇదేమో 8K, 10 గ్రామ్స్ 20 రూపీస్, మీకు తెలుసు కదా ప్రైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి, ఇవి వచ్చేసి జాస్మిన్ బర్డ్స్ అంటారు కదా. నేను ఆల్రెడీ వీటికి కలర్స్ తెప్పించాను, బట్ క్యాటలాగ్లో యాడ్ చేయలేదన్నమాట. ఇవి వండి చూపిస్తాను. సో ఇవి గోల్డ్, ఈసారి పోయినసారి గోల్డ్ రాలేదు, సో ఈసారి గోల్డ్ ఈ జాస్మిన్ బర్డ్స్ తెప్పించాను అనమాట. ఏంటి అంటే మనకి క్రీపర్స్ లాగా ఉన్నవి వీటిలో యూజ్ చేసుకుంటాం కదా డిజైన్కి. సో ఇవే వచ్చాయి, ఇవి రాలేదని నేను క్యాటలాగ్లో కూడా అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు ఇవి కూడా వచ్చాయి. సో వీటి ప్రైజెస్ కూడా నేను ఒకసారి క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి క్యాటలాగ్ అయితే చెక్ చేయండి తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇవి సీక్వెన్సెస్ అండి, మనకి ఓహెచ్పి షీట్ మీద ఇప్పుడు వస్తున్న బటర్ఫ్లై డిజైన్స్, అలాంటి నెమలి డిజైన్స్ వీటికి యూజ్ చేస్తున్నారు కదా. సో ఇవి వచ్చేసి మన దగ్గర ఆల్మోస్ట్ 15 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. లైట్ పింక్, పర్పుల్, ఇదొక పర్పుల్లో ఇదొక లైట్ షేడ్లా వచ్చింది, ఆరెంజ్, గోల్డ్, ఇది వచ్చేసి బ్లూ షేడ్ అండి. సో బ్లూ షేడ్లో ఒక షేడ్ అనమాట. ఇది వచ్చేసి ఆరెంజ్, అదే లైట్ ఆరెంజ్, ఇది వచ్చేసి కృష్ణ బ్లూ, స్కై బ్లూ, లైట్ బ్లూ. సో చూసారు కదా కలర్స్ అయితే, లెమన్ ఎల్లో, ఆరెంజ్, వైట్. సో చాలా కలర్స్, 15 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ క్యాటలాగ్లో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి, వచ్చేసరికి మొత్తం కూడా ఫ్లవర్ సీక్వెన్సెస్ అంటారు కదా. సో అవన్నమాట, చూసారు కదా ఎంత షైనింగ్గా ఉన్నాయో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. సో చూడండి ఒక్కసారి, షైనింగ్ కవర్లో ఉంటేనే షైనింగ్ ఇంత బాగుంది, బయటకు తీస్తే ఇంకా బాగుంటాయి అన్నమాట. సో ఇవైతే నిన్నే వచ్చాయండి, సో ఇంకా ఓపెన్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు. సో ఇవి కూడా మీకు వచ్చేసరికి 10 గ్రామ్స్ 20 రూపీస్ పడతాయండి. సో ఇప్పుడు వచ్చిన స్టాక్ ప్రతిదీ కూడా న్యూ స్టాక్ అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు దాకా మన దగ్గర లేదు ఈ స్టాక్, ఈ ఐటమే లేదనమాట. సో ఫస్ట్ టైం అయితే తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసరికి సో వీటిలో కలర్స్ చెప్తానండి. ఇది వచ్చేసరికి బ్లూ, నెక్స్ట్ వచ్చేసరికి ఇది పింక్ అండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రీన్, సో ఇది ఆరెంజ్, ఇదేమో లెమన్ ఎల్లో, చూసారు కదా ఈ కలర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, గ్రీన్లో ఒక లైట్ షేడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ బ్లూ, నెక్స్ట్ వచ్చేసరికి వైట్, చూడండి ఇది వైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనందరి ఫేవరెట్ కలర్ పింక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి హనీ కలర్ అంటారు కదా, సో అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా గ్రీన్ అనండి, గ్రీన్లో ఇంకో షేడ్, ఇది ఒక షేడ్, ఒక టైప్ ఆఫ్ షేడ్. ఇది వచ్చేసరికి చూసారు కదా మనకి ఆఫ్ వైట్ లాగా ఉందన్నమాట. షైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, నాకు భలే షైనింగ్ అనిపిస్తున్నాయి ఈ మటుకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది వచ్చేసరికి మీకు నావీ బ్లూలో వచ్చింది. సో ఇది వచ్చేసరికి వైట్లోనే, కానీ మనకి ఇక్కడ చూసారా ఇది వైటే, ఇది వైటే, బట్ ఏంటి అంటే పైన షైనింగ్ మారిందనమాట. సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ, అలాగా కొంచెం లైట్ బ్లూ అట్లా వచ్చింది. ఇదేమో వైట్ మీద పింక్ అట్లా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పర్పుల్ అండి. సో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఈ ఫ్లవర్ సీక్వెన్సెస్లో. సో ఇవి వచ్చేసరికి మీకు 10 గ్రామ్స్ 20 రూపీస్ పడతాయండి. సో నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి నెట్ క్లాత్ అండ్ వైర్ అనమాట. సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ క్లాత్కి వైర్ని చుట్టి మనకు నచ్చినట్టు షేప్ చేసి రబ్బర్ బ్యాండ్స్కి, హెయిర్ బ్యాండ్కి యూజ్ చేసుకోవచ్చు. సో వాటిలో కూడా మన దగ్గర ఆల్మోస్ట్ 10 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి క్లాతుల్లో కూడా. ఇది వచ్చేసి బ్లూ, ఆరెంజ్, స్కై బ్లూ, గ్రీన్, పింక్, నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్, నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, రెడ్. సో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. సో ఏంటి అంటే ఇది ఒక క్లాత్, ఐ మీన్ ఒక్క నెట్ పీస్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా ఇట్లా వస్తుందండి, మనకి చాలా ఉంటుంది. మనకి చున్నీ ఎలా మడత పెట్టిస్తారో అలా ఇస్తారనమాట. ఇది ఒక్కటి వచ్చేసరికి మీకు 20 రూపీస్ పడుతుందండి. సో వైర్ వచ్చేసరికి మీకు 5 పీసెస్, సారీ 10 పీసెస్ 10 రూపీస్ అనమాట. 5 పీస్ 5 రూపీస్ వైర్ అయితే. సో అట్లాగా ఒక వైర్ వచ్చేసరికి ఇలాగ చుట్టూ వచ్చిన వైర్ వస్తుంది. సో 1 పీస్ 1 రూపీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది జర్దోజీ అండి. సో ఇది జర్దోజీ మన దగ్గర 10 గ్రామ్స్ 30 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది, గోల్డ్ జర్దోజీ. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాంగింగ్ బీడ్స్ అండి. సో ఈ హ్యాంగింగ్ బీడ్స్లో ఏంటి అంటే చూసారు కదా ఇది వచ్చేసి మనకి సిమెంట్ కలర్ అంటారు కదా, సో అది. ఇది వచ్చేసి గ్రీన్ అండి, ఇది వచ్చేసేమో పిస్తా గ్రీన్ అంటారు కదా, సో అదనమాట. సో వీటిలో కూడా ఆల్మోస్ట్ మన దగ్గర 24 కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి.
సో షేడ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇది చూడండి, ఇది మెజెండా పింక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెరూన్ అంటారు కదా అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్కై బ్లూ. ఇది వచ్చేసి పింక్ అండి. ఇది వచ్చేసరికి హనీ కలర్ అంటారు కదా, సో అది లైట్గా ఉంది హనీ కలరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది కూడా హనీ కలర్లోనే డార్క్ లాగా ఉందండి కొంచెం షేడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎల్లో కలరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూసారు కదా టమాటో పింక్, టమాటో రెడ్ అంటారు కదా, సో అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లైట్ పింక్ అండి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ, ఇది వచ్చేసి బ్లూ, రాయల్ బ్లూ. నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ అండ్ సీ బ్లూ కలర్ ఇది. సో ఇది వచ్చేసరికి ఇది చూడండి, ఇది వచ్చేసరికి మనకి లైట్ పేస్టల్ షేడ్ పింక్ లాగా ఉందండి. పింక్ కన్నా ఇంకా లైట్, పింక్ కన్నా ఇంకా లైట్గా ఉందన్నమాట. సో కలర్ అయితే చాలా బాగుంది. వీటి షైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో, ఇది వచ్చేసి వైట్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లూలోనే పేస్టల్ బ్లూ అంటారు కదా, సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది మనకి కొంచెం ఎలా ఉంది అంటే డార్క్ ఒక అదేంటి యాష్ కలర్ అంటారు కదా, సో అట్లా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలరు. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండి. పింక్లోనే మనకు ఆల్మోస్ట్ 3 షేడ్స్ వచ్చాయి. ఇది ఒక షేడ్, ఇందాక చూపించిన 2 షేడ్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఆరెంజ్. సో వీటిలో ఇవైతే అవైలబుల్గా ఉన్నాయండి హ్యాంగింగ్ బీడ్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి క్లిప్స్ అనమాట. క్లిప్స్ ఇప్పుడు మనకి 3 సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి. స్మాల్, మీడియం, లార్జ్ 3 సైజెస్లో అయితే క్లిప్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి క్లిప్ స్టోన్స్ అనమాట. సో షేప్కి వచ్చేసి ఇట్లాగా ఓన్లీ 50 పీసెస్ తెప్పించానండి క్లిప్ స్టోన్స్ అయితే. సో రన్నింగ్ని బట్టి తీసుకోవచ్చు అన్నట్టు ఫస్ట్ శాంపుల్కి ఒక 50 పీసెస్ షేప్కి వచ్చి తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇవి ఐ షేప్. ఇది వచ్చేసి రౌండ్ షేప్లో అయితే ఇది ఒక్క కలర్ అవైలబుల్ ఉందండి, రెడ్. నాకు రావడమే ఈ రెడ్ కలర్ ఒకటే వచ్చింది. ఇది వచ్చేసి ఐ షేప్ అండి. సో పీస్ ఎంత అని అడుగుతారు కన్ఫామ్గా. ఇది వచ్చేసి మనకి పెద్ద పీసెస్, ఈ పీసెస్ అన్నీ వచ్చేసి ఇవి కానీ ఈ ఓవెల్ షేప్ కానీ ఇలాగ కొంచెం పెద్ద పీసెస్ అన్నీ మనకి పీస్ వచ్చి 5 రూపీస్ పడతాయి. ఇలాంటి చిన్న పీసెస్ అన్నీ ఈ ఐ షేప్, ఇది రౌండ్ అండ్ ఈ ఐ షేప్, నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాప్లా తిలకం షేప్లా ఉంది కదా, సో ఇలాంటి షేప్స్ అన్నీ కూడా చిన్నవన్నీ కూడా మనకి పీస్ 4 రూపీస్ పడతాయండి. సో ఇది వచ్చేసి రెక్టాంగిల్ అనమాట. సో వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. నేను ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను క్యాటలాగ్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి మనకి శారీ పిన్స్ కరువులో తెప్పించాను అనమాట. ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే కిట్స్ చెప్పాను కదా, సో ఆ కిట్స్ కోసం యూజ్ చేస్తూనే ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి వీటి మీద కూడా డిజైన్ చేసుకుంటారు కదా ఫ్లక్కర్స్, సో ఇవన్నమాట. వీటిల్లోనే షేప్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇవి వచ్చేసి మనకి సెంటర్ క్లిప్స్ అనమాట. వీటి మీద కూడా డిజైన్ చేసుకుంటారు కదా సెంటర్ క్లిప్స్ బ్లాక్ కలర్వి. సో ఇవే కాకుండా మన దగ్గర ఇప్పుడు థ్రెడ్స్ అవన్నీ కూడా స్టాక్ తెప్పించానండి. నిన్నే వచ్చాయి, బట్ అవన్నీ కూడా సర్దేసుకున్నాము. సో మీకు చూపిద్దాం ఈ కొత్త కలెక్షన్ అని అన్నట్టు ఈ వీడియో అయితే చేశాను. సో చూసారు కదండి ఈ కలెక్షన్. ఇదే కాదండి, నేను మళ్ళీ ఇంకా అదేంటి కుందన్స్ ఉంటాయి కదా మనకి నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే కుందన్స్, ఆల్రెడీ మీ అందరికి తెలుసు, అవి కూడా ఆర్డర్ చేశాను అనమాట. బట్ అవి ఒక 2 డేస్ లేట్ అవుతున్నాయి. బట్ ఈ కుందన్స్ అన్నీ వచ్చేసాయని మీకు అయితే వీడియో చేసి చూపించాను. అవి కూడా రాగానే నేను వాటి వీడియో కూడా చేసి చూపిస్తానండి. ఇంకా పెద్ద పార్సల్ అనమాట, దీనికన్నా అది ఇంకా పెద్ద పార్సల్. సో వాటి వీడియో కూడా ఖచ్చితంగా అయితే చేసి చూపిస్తాను. సో చూసారు కదండి, ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.